చేసుకున్నాం, ఎవరి కాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి లైవ్లు ఇవ్వాలి. అక్కడ ఓబీ వ్యాన్లు ఆ టైంలో, ఇప్పటికి మళ్ళీ 2Gలు 4Gలు లేవు అప్పుడు. ఇప్పుడు 4G కిట్లు వచ్చేసినాయి కదా, 3Gలు 5Gలు కిట్లు. ఆ రోజుల్లో 2G అదే మన దీనిదే ఓన్లీ ఓబీ వ్యాన్లే. 3 చోట్ల ఓబీ వ్యాన్లు పెట్టారు తెచ్చి, మరి హైదరాబాద్ ఎక్కడెక్కడో రాష్ట్రంలో ఉన్నాయన్నీ అంతా పెట్టారు, బాగానే ఉంది. కానీ ప్రైమరీ నన్ను ఏమన్నారంటే ఆఫీస్ దగ్గర నుంచి మీరు మానిటర్ చేసుకోండి అన్నారు. హ్యాపీ. ఆఫీస్ దగ్గర నేను లైవ్ పెట్టుకున్నా. రోడ్ ఆఫీస్ పక్కన ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలోకి వచ్చిన ఇదేసుకుని, అంటే 2MB లైన్ ఉంటుంది కదా, 2MB లైన్ అనమాట ఆఫీస్లో, అదేసేసుకుని నేను కూర్చుని కొంతమందిని అక్కడికి పిలిపించుకున్నా, ఏది అక్కడి నుంచి మాట్లాడిచ్చేటట్టు. నేను ముందు జాగ్రత్తగా ఓ 25-30 మందికి చెప్పా రమ్మనమని. ఎందుకంటే మనం అప్పటికి పండిపోయాం కదా, ఇవన్నీ చూసి 94 నుంచి చూస్తూనే ఉన్నాం కదా. నాకు ఐడియా ఉంది, ఇంత తొక్కేసలాట్లో వాళ్ళ ఏమో పెద్ద పెద్ద మైకులు పెడతారు, సౌండ్లు వస్తుంటాయి. అక్కడ లైవ్ ఏం చేస్తాడు మనోడు, ఏం మాట్లాడతాడు అక్కడ, మాట్లాడితే ఏం అర్థం అవుతుంది, ఆ పాట వినబడతా ఉంటది లైవ్ లో. అసలు యాంకర్ మాట్లాడేది మనకి వినపడదు దాంట్లో నుంచి. ఏం చేస్తారు లైవ్? నేనైతే అట్లాంటప్పుడు అకేషన్స్ లో ఏం చేసేవాడిని అంటే మాక్ లైవ్ చేసేసి అప్ చేసేసి వేసుకోమనేవాడిని. నేను ఈటట్లో ఆళ్ళము దానికంటే ముందు ఇంకోటి ఏం చేసేవాడిని అంటే మైక్ సెట్ కొడితే నేను కాంటాక్ట్ పెట్టుకుంటా, తెలివి ముందు తెలివి అన్ను ముందు